మిర్చి పంటలు పండించేటువంటి రైతు సోదరులకు నమస్కారం అండి. మనం ఈ రోజు మెలీనా కంపెనీ వారి మిరప విత్తనాలు వేసినటువంటి రైతు గారి పొలంలో ఉన్నాము. ఆ రైతు ఏ విత్తనాలు వేశాడు, ఏంటి, ఏ ఊరు, ఈ విత్తనం ఎలా ఉంది అని మొత్తం ఆ రైతు మాటలో తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్కారం అన్న. మీ పేరు? వెంకటేష్ అన్న. ఇంటి పేరు? చింతరపల్లి వెంకటేష్. మీ ఊరు? పూరిమెట్ల మండలం? బొమ్మూరు మండలం, ప్రకాశం జిల్లా. మీరు వేసినటువంటి విత్తనాల పేరేంటి? మెలీనా కంపెనీ జెమినా 116 అండి. ఎక్కడ తెచ్చుకున్నారు విత్తనాలు? వినుకోండి అండి. వినుకొండ జీలక్ష్మి తెచ్చుకున్నారా? మీరు వేసిన తర్వాత ఎలా ఉందన్న విత్తనం? తెగుళ్ళకి కానీ కాపు కానీ వేరే వాటితో వీటికి తేడా ఏంటి, ఎలా ఉంది? ఈ విత్తనం చూసుకుంటే అండి, ఇప్పుడు ప్రెసెంట్ అయితే వైరస్ కానీ నల్లికి కానీ మనకి ఏదైనా చెండుకు సంబంధించింది కానీ అన్నిటిలో కొద్దిగా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇంకొకటి పర్ఫార్మెన్స్ ఏంటంటే కాపు చూసుకోండి, చిక్కదనం కానీ ఒకటి ప్లస్ ఇంకొకటి చూసుకుంటే ఏంటంటే మళ్ళీ దేనికి పర్ఫార్మెన్స్ సపరేట్ గా ఉంటుంది. పోత తంతకి తంత చూడండి ఒకసారి. ఈరోజు వచ్చేసరికి 13వ తారీఖు. ఇప్పుడు రెండు కోతలు అయిపోయాయి, మీరు చూసే చేయండి. మెలీనా కంపెనీ జమునా 116 అండి. ఈ విత్తనం వచ్చేసి రెండు కోతల్లో మీరు ముందు కోతలు ఎంత కోసారు? ఎకరానికి ఫస్ట్ వచ్చేసి 7, సెకండ్ వచ్చేసి 9 నుంచి 10 వేసాము. ఇప్పుడు కోయాలండి. 3వ కోతకి రెడీగా ఉంది చేను. చూడండి రైతు సోదరుల, చేను వచ్చేసరికి అతను వచ్చేసరికి 5.5 హైట్ ఉన్నాడు. చెట్టు చూడండి ఎంత ఉంది, చూడండి దగ్గర దాకా ఒక 3 అంగుళాల హైట్గా 5.5 చేను ఉంది. మళ్ళీ ఏ కొమ్మ చూడండి, మీరు ఏ కొమ్మ పట్టుకున్నా సరే కాయ పిచ్చ కాపు ఉంది. చూడండి గుత్తులు కాయద్ది. ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసిందండి ఈ విత్తనం. అవతల బండి ఇంకా కొంచెం చూడండి రైతు సోదరులారా, మెలీనా కంపెనీ వారి జమునా 116 అనే విత్తనం చూడండి. మీరు ఎక్కడైనా చూసుకోండి, ఏ చెట్టు చూసుకున్నా సరే బాగుంది. పైన వర్ణం కూడా చూడండి ఒకసారి. ఈరోజు వచ్చేసరికి 13వ తారీఖు 3వ నెల 2026. చూడండి చేను ఎలా ఉందో. ఇప్పటికి కూడా చేను మెత్తగా ఉంది పట్టుకొని. ఇది 2 ఎకరాల చేను. అలాగే పక్క రైతు గారు కూడా ఉన్నారు, అతని మాటలు కూడా చూసుకున్నాం. మీ పేరేం పేరన్నా? నా పేరు సురేష్ అన్న. ఇంటి పేరు? భోగ్యం సురేష్. ఎలా ఉందన్నా మీకు విత్తనం? విత్తనం బాగానే ఉందన్న. బాగుందా? కాపు వేరే వాటికి ఇటుకి తేడా ఏంటి? కాయ సైజు రంగు బాగుంటది, తెగులు తట్టుకుంటది. 35 నుంచి 40 దాకా వచ్చింది. 40 నుంచి కొంచెం అడ్డిగా వచ్చింది. 45 మాత్రం కన్ఫామ్ వచ్చింది. మీరు కోసిన లెక్క వచ్చేసరికి ఇప్పుడు కనీసం 35 గంటల్లో చదువుతున్నారు. 35 ఏం తగ్గదన్న. 35 గంటలు కోసా ఉంటున్నారు దగ్గర దాపు. కనీసం ఇంకా కోయిన చేయనట్టు కోసినట్లేదు. 2 ఎకరాల చేయను 35 ఏం తగ్గదు. దానికి 35 నుంచి 40 గంటలు కన్ఫామ్. 40 35 ఏం తగ్గదు అసలు. చూడండి కాయ చూడండి ఎలా ఉందో. ఎత్తు చూడండి చేను ఎంత ఎత్తు పెరిగిందో. కాపు కొంచెం అటు చూపిన నాకు కొంచెం అవతల పడి చూడండి రైతు సోదరులారా. ఈ రైతు మెలీనా కంపెనీ వారి విత్తనాలు వేసుకుంది. అన్నా మీ విత్తనాలు వేసినందుకు మీరు హ్యాపీగా ఉన్నారా? ఇంతకీ హ్యాపీగా ఉన్నా లేదన్నా, ఇబ్బంది ఏం లేదు, హ్యాపీగా ఉన్నా. మనస్ఫూర్తిగానే చూడరాదని మీకు తగ్గపడుతుంది కదా. ఇక్కడ ఏ కొమ్మ చూసినా కాపు బాగుంది, చాలా బాగుంది. చూడండి రైతు సోదరులారా, మెలీనా కంపెనీ వారి జమునా 116 విత్తనాలు వేసినటువంటి రైతు ఊరిమెట్లైన రైతు చాలా హ్యాపీగా ఉన్నారు. మీరు కూడా మెలీనా కంపెనీ వారి విత్తనాలు వేసుకొని ఆనందంగా ఉండాలని కోరుకుంటూ సదా రైతు సేవలో మీ మెలీనా సీడ్స్.